శ్రీ హనుమ జయంతి ఉత్సవాలు అమ్మణ్ణి తోట మూలాపేట నందు మహాఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల అభిషేకాలు పూజలు చేస్తున్నారు. అట్లాగే గత 3 సంవత్సరాల నుండి భక్తుల సహకారంతో దేవస్థానంలో పూజలు నిర్వహిస్తున్నట్లు మల్లికార్జునరావు తెలిపారు. భక్తులకు మధ్యాహ్నము అన్న ప్రసాదాలను కూడా వితరణ చేయటం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆంజనేయ స్వామి అపార కరుణ కటాక్ష వీక్షణాలు పొందాలని, అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణకు పాత్రులవ్వాలని ఆయన కోరారు. दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा ओम रामपत्न्यै च विद्महे जनकपुत्र्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नः सीता प्रचोदयात् स्वाहा जनकपुत्र्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नः सीता प्रचोदयात् स्वाहा जनकपुत्र्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नः सीता प्रचोदयात् स्वाहा जनकपुत्र्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नः सीता प्रचोदयात् स्वाहा जनकपुत्र्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नः सीता प्रचोदयात् स्वाहा तन्नः सीता प्रचोदयात् स्वाहा रामानुजाय विद्महे पूर्णिमानाथाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् स्वाहा ईश्वरीयं सर्वभूतानां तामिहो प्रयेसीं दिव्यश्री परिमलचन्दनं समर्पया। Okay, nice. గోత్రనామాలు చెప్పండి. సంవత్సరం గోత్రనామాలు చెప్పండి. నయనోద్భవాయ నమః ఓం నకారపేట మనయే నమః ఓం నాగపర్వత మందిరాయ నమః నకార కరుణాసిందందాయ నమః ఓం నదాత్మనే నమః ఓం నకార కింకినే భూషాయ నమః నయనాదృష్ట దర్శనాయ నమః ఓం నకార వృషభావాసాయ నమః ఓం నామపారాయణ ప్రియాయ నమః ఓం నకార కమలారూఢాయ నమః ఓం నామాంత సమన్వితాయ నమః ఓం నకార గరుడాయ నమః ఓం నవరత్నాధిదాయకాయ నమః ఓం నకారమానయే నమః ఓం నవరత్నాధిదాయ నమః ఓం నకార మూలమంత్రాంతాయ నమః ఓం నకార పూజితాయ నమః ఓం నకార సంపదాయ నమః ఓం భకార రూపాయ నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇవాళ మన యొక్క మూలాపేట చమ్మండివారి తోటలో వేంచేసినటువంటి శ్రీ సినాగుల కామయ్య గారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానమునందు ఇవాళ హనుమ జయంతి సందర్భంగా ఆ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రీతికరంగా
పొద్దున స్వామివారికి పాలాభిషేకము పంచామృతాభిషేకం అంతా కూడా చక్కగా జరిగిందండి. తదనంతరము కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారికి చక్కగా ఆ ఆకు పూజ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించుకున్నామండి. ఆ తర్వాత చక్కగా సమస్త భక్త జన సుఖాల కోసము అట్లాగే భక్తుల యొక్క అనుగ్రహం యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు యొక్క మొదటిగా కూడా ఈ పూట లక్ష్మీ గణపతి హోమం చేశామండి. ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం చేయడం ద్వారా ఏమిటయ్యా అంటే మనకి ధనం ఎవరి దగ్గరైనా ధనం రాకుండా ఉన్నా కూడా ఆ యొక్క ధనం యొక్క అనుగ్రహం కొరకు ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం చేశామండి. అట్లాగే ఈ యొక్క మన్యు సూక్త హోమం చేశామండి. ఇవాళ హనుమ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తం అనేటువంటి సూక్తము ఆ యొక్క స్వామివారికి బాగా ప్రీతికరంగా ఉంటుందండి. అట్లాగే ఆ యొక్క ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా మన్యు సూక్త హోమం చేశామండి. ఈ యొక్క మన్యు సూక్త హోమం చేయడం ద్వారా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆ హోమం జరిగిన చోట మన్యు సూక్త హోమం జరిగిన చుట్టుపక్కల కూడా ఏదైనా దుష్టగ్రహాలు దుష్టబాధలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. అట్లాగే తదనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమం చేశామండి. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క హోమం చేయడం ద్వారా ఎవరికైనా సరే ఆడవారికి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు చక్కగా ఈ యొక్క హోమం చేసుకోవడం ద్వారా వారికి పెళ్లి త్వరగా కావడము, వివాహం లేట్ అయ్యేటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ యొక్క హోమం చేయడం ద్వారా వారికి చక్కగా వివాహం అవుతుందండి. అట్లాగే సంతానం లేనటువంటి వారికి చక్కగా సంతానం కలుగుతుందండి. అట్లాగే తరువాత ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శత్రు సంహారకర త్రిశతి హోమం జరుగుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర త్రిశతి హోమం జరుగుతుంది. ఈ యొక్క హోమం చేయడం ద్వారా ఏమిటయ్యా ఫలితం అంటే మనకి శత్రుబాధలు ఏమన్నా ఉన్నా కూడా అట్లాగే ఇంకేమన్నా మనకి ఏమన్నా సకల బాధలు ఏమన్నా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర త్రిశతి హోమం జరగడం ద్వారా మనకి మన యొక్క కోరికలు కావచ్చు, మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా అన్నీ కూడా చక్కగా సంపూర్ణమైపోయి సకల సద్బుద్ధి అట్లాగే ఆయుష్ ఆరోగ్యము అట్లాగే ధనధాన్య సంపదలతో ఈ యొక్క చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటారండి. అట్లాగే తరువాత తదనంతరము కూడా 12 గంటల నుండి కూడా ఈ యొక్క భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. తదనంతరము సాయంత్రము 6 గంటలకి కూడా చక్కగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఈ యొక్క గ్రామోత్సవం ఉంటుందండి. కావున భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క గ్రామోత్సవంలో పాల్గొంటారండి. అది ఈ రోజుటువంటి హనుమ జయంతి సందర్భంగా మన యొక్క గుడిలో చేసేటువంటి కార్యక్రమము. స్వామి ఇప్పుడు ఈ గుడిని నిర్మించి ఎన్నేళ్ళుగా వస్తుంది, ఎన్నేళ్ళుగా ఇలా పూజలు చేస్తున్నారు అన్న వివరాలు? మూలాపేట సునాకుల కామయ్య గారి వీధి చెమ్మడ వారి తోటలు వెలిసిన శ్రీ పాండురంగ స్వామి మందిరం నందు ఈరోజు నూతనంగా నిర్మించిన ఈ నిర్మాణం చేపించి నూతనంగా ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేపించి దగ్గర ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం హనుమ జయంతిని ఎంతో దిగ్గజంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం అన్నదానం, హోమం, రకరకాల కోలాటం, రకరకాల అయిన పూజా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ గ్రామంలో ఉన్న జనాలు సస్యశ్యామలంగా ఉండాలని, అదే ఇక్కడ ప్రజలు కూడా ఎటువంటి బాధ పంది లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో 3 రకాల హోమాలు ఈరోజు జరపడం జరిగింది. ఒక్కొక్క హోమం వచ్చి ఈ గ్రామం ప్రజలు ప్రశాంతంగా ఉండి మంచి మనసుతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ హోమం, అదేవిధంగా ప్రతి ఒక్కరు భక్తిభావం పుట్టిపడే విధంగా ఈ హోమాలు జరపడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ హనుమ జయంతి రోజు భగవంతుని దర్శించుకునే ఉద్దేశంతోనే ఈ పేట ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ పేట ఉత్సవం నిర్వహించడం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు భక్తిభావంతో ఉట్టిపడాల ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టైనా సరే ఈ నిర్వహణ జరపడం జరిగింది.